పెద్ద పాపని అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను. ఇక్కడ ఊర్లో ఈ నియోజకవర్గంలో 72,000 గృహాలు ఉంటే 72,000 గృహాలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్విటేషన్ కార్డ్స్ పంపించి గ్రాండ్గా చేశాను. డాక్టర్ని చేశాను. రెండో పాపకి అంతే బాగా చేయాలి, చూడాల్సింది చూడాలి, వాళ్ళకి చదివించాలి. ఇంక పీజీ అనుకుంటుందేమో, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ నా బాధ్యత, ఇవన్నీ నేను చేస్తాను. కానీ నేను మీకు మీ మీడియా ద్వారా నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నా కుటుంబంలో వాణికి నాకు మధ్య జరిగిన సంఘర్షణని రహస్యంగా దాచుకున్న నేను, రహస్యంగానే దీన్ని కొనసాగిద్దామని అనుకునే నన్ను బహిరంగపరిచి, అబాస్పాలుపరిచి, అవమానపరిచి, ప్రజల ముందు హీనక్రియకు గురి చేసి, ఇంత పరిస్థితులు వచ్చిన తర్వాత తను డివర్సే కావాలని అడుగుతున్న తర్వాత 498A సెక్షన్ కూడా నా మీద పెట్టిన తర్వాత నేను డివర్స్ నోటీస్ ఇచ్చేసాను. దీనికి కూడా కారణం, ఆల్రెడీ కోర్టు కూడా ప్రొసీడ్ అయిపోయింది. దీనికి కూడా కారణం ఏంటంటే, మొన్న అర్ధాంతరంగా రాత్రి 11 గంటలప్పుడు పిల్లల్ని పంపారు. పిల్లలు ఈ టైంలో వచ్చారేంటి అని నేను దిగి వెళ్ళబోతున్నప్పుడు బయట మొత్తం కూడా ఒక 60-70 మంది మనుషులు ఉన్నారు. నాకు సంబంధించిన వాళ్ళు కారు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వైసీపీ వాళ్ళు కారు ఉన్నారు, మీడియా ఉంది. మీడియా ఎందుకు కావాలి? పాప పిల్లల దగ్గర కారాలు ఉన్నాయి, గుణపాలు ఉన్నాయి, తర్వాత రాడ్లు, వైర్స్, రోప్స్, నిచ్చెన ఎక్కిరాయడానికి. ఏంటి ఇవన్నీ? పిల్లలు నన్ను కలవటానికి ఇది ఏంటిది? ఆ రాత్రి ఏంటి? మీడియా ఏంటి? నాకు ఎందుకో అనుమానం వచ్చి సర్వేలెన్స్ కెమెరాలు వచ్చి ఆగిపోయిన తర్వాత రెండో రోజు వచ్చారు. దానికి పిల్లలు వస్తే తలుపు తీయలేదని సృష్టించారు. రెండో రోజు వచ్చినప్పటికి నేను ఇంట్లో లేను. నేనేదో పరామర్శకు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మెయిన్ గేటు గుణపాలతో కొట్టేసి, విరగ్గొట్టేసి, ఈ డోర్ని రంపాలతో పవర్ బ్లేడ్స్తో కట్ చేసి లోపలికి ట్రెస్పాస్ అవుతున్నారు. అప్పుడు నేను వచ్చాను. ఇక్కడ కూడా మీకు నేను క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు వచ్చేటప్పుడు నా ఇంటినే కట్ చేస్తున్నవాడు, నా ఇంటి గేట్లో కొట్టినవాడు ఎవడరాడని వెంటనే అక్కడ కర్ర ఉంటే తీసి, ఎవరైతే ఆ డోర్లు కట్ చేశారో ఎంత ధైర్యంరా నా ఇళ్ళు కట్ చేస్తారా అని వాళ్ళ మీదకి నేను వెళ్ళబోయాను. ఆవేశం, ఎవరికైనా మీ ఇంటి మీదనే ఒక రాయిసరినా, మీ ఇంటి మీదనే దాడి చేసిన కోపం వస్తుంది కదా సహజంగా. ఆ కోపమే నాకు వచ్చింది. వచ్చినప్పుడు ఎదురుకి పిల్లలు వచ్చారు, వాణి వచ్చింది, టక్ మన కర్రపడేసి వెనక్కి వెళ్ళిపోయాను. మీరు చూడండి విజువల్స్. వెంటనే ఇందులోకే వచ్చేసిన తర్వాత ఇంకా మా బ్రదరాలు మాట్లాడుకున్నారు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకు బయటికి వెళ్ళలేదంటే, నిజంగా నేను దురుసుగా ప్రవర్తించాలన్నా, కొట్టాలన్నా, అలాంటి తప్పుడు పనులు చేయాలన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. నేను అలా చేసేవాడిని అయితే పిల్లల మీద నేను దాడి చేస్తాను. కొన్ని ఛానల్స్లో రకరకాలుగా వస్తుంది. అది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. కరెక్టే సార్. మీరు ఏదైతే పిల్లల గురించి చెప్తున్నారో, ఇతర పిల్లల్ని ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని విద్యాబుద్ధులు నేర్పించాం, వాళ్ళని కూడా భవిష్యత్తులో నేను అనుకున్న స్థాయిలో చూడాలనేది మీరు ఆలోచన, మీరు చెప్తున్న విధానం. అయితే మీ ఇద్దరు పిల్లలు కూడా గత 5 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని, బయట అంటే మీరు లోపల కూర్చున్నారు, వాళ్ళు బయట షెడ్లో కూర్చొని ఆ విధంగా నిరసన కార్యక్రమం చేయడం, వాళ్ళే స్వయంగా మీ మీద ఆరోపణ చేయడం, ఎందుకంటే మా తండ్రి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణ చేయడం, ఇదంతా కూడా బయట ప్రపంచానికి ఏ విధంగా తెలియజెప్పాలనుకుంటున్నారు? వాణి తండ్రి రాఘవరావు శ్రీని విడిచిపెట్టి వచ్చేయని పెళ్ళైన ముందు, పెళ్ళైన తర్వాత కూడా చెప్పాడు, ఇప్పుడు వరకు చెప్తుంటాడు. పిల్లని ఎలా పాయిజన్ చేశాడు, కూతుర్ని, వాణిని తండ్రి రాఘవరావు ఇస్ ద మెయిన్ విలన్. 80 years వృద్ధుడు, సిగ్గు లజ్జ లేకుండా ఇక్కడికి వచ్చాడు, పెద్ద కోటీశ్వరుడు అంటాడు, నా గుమ్మంలో వచ్చి కూర్చున్నాడు. అర్హత ఉందా అసలు? నా దగ్గరికి రావచ్చా? ఇది నా సొంత ఆస్తి, నీది కాదు కదా. వచ్చావు. ఆ కూతురు బ్రెయిన్ ఎలా పాడు చేశాడో. నేను రాజకీయాల్లో రోజుకు 10-12 గంటలు బయటే ఉంటాను సార్. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. రాత్రి వెళ్ళినప్పుడు పిల్లలు పడుకుంటారు, ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఈ మిగతా సమయంలో మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్నకు డబ్బు లేదు, రాజకీయం మాది, అసలు మేమవ్వాలి, ఆయన ఎలా అవుతాడు, ఇలాంటివన్నీ వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి, ఇప్పుడు మీ నాన్న తప్పుడు పనులు చేస్తాడు, ఇదే చేస్తే మీరు బ్రతుకులు పోతాయి, బ్రెయిన్లో విషం ఎక్కించి నా మీద ప్రశ్నించేటట్టు చేశారు. అయినా పిల్లలు ప్రశ్నిస్తుంటే నాకు చాలా నవ్వే వస్తుంది. నా పిల్లలు కదా, నన్ను ప్రశ్నిస్తున్నారు. సరే, బాధపడినా దాన్ని నేనేది తప్పుకుని పిల్లలకి నా బాధ్యత నేను చూసుకుంటాను. నేను ఈ మీడియా ద్వారా ఒకటి చెప్తున్నాను, నాకు వాణికి జరిగిన ఈ సంఘర్షణలో ఈ 30 ఏళ్ల తర్వాత మేము తను 498A ఇచ్చింది కాబట్టి నేను డివర్స్ నోటీస్ ఇచ్చి 10వ తారీఖున కోర్టు ప్రొసీడింగ్స్ కూడా అవుతున్నాయి. మేమిద్దరం విడిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఆమె అభిప్రాయం నాకు తెలియదు. అవును సార్. అంటే మీరు ఏదైతే విడిపోవాలని చెప్పి అనుకుంటున్నారో, డివర్స్ కావాలని చెప్తున్నారు, 30 సంవత్సరాల నేను అనుభవిస్తున్నాను ఇంట్లో మా టార్చర్ అనే విధంగా మీరు చెప్పారు. మరి 30 సంవత్సరాల బయటకు వాడు శ్రీనివాస్ కేవలం ఈ రోజు మాత్రమే ఎందుకు బయటకు వచ్చి ఈ బాహ్య ప్రపంచానికి విషయానంతా కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అసలు? నేను చెప్పను, ఇప్పటికీ ఎవరికి చెప్పను. మరో 10 సంవత్సరాలు పోయినా నేను చెప్పను. నా టికెట్ ఎలా వదులుకున్నాను, 100 మెట్లు దిగి, నా గుండెల్లో ఎంత బాధ ఉంటుంటుంది, 25 సంవత్సరాల కష్టం, భార్య కదా పోటీ చేయని అని అనుకున్నానే.
అలాగే 30 ఏళ్ళు నన్ను ఎన్ని అవమానాలు భారాలు మోసినా మధ్యతరగతి కుటుంబికుడు అంటారాని వాడండి, డబ్బు లేనివాడంటే సమాజానికి వద్దా అండి? నిజమే, నీకు డబ్బు ఉండొచ్చు, నిజమే మాకు డబ్బు లేకపోవచ్చు, దెన్ వీఆర్ అన్ఫిట్. మాకు బ్రతకడానికి లేదా? మేము టెక్కల్లో ఉండకూడదా? మాధురితో నువ్వు పలాసలో ఉండి 20 కిలోమీటర్ల దూరంలో, మాధురితో వైజాగ్లో ఉండు, టెక్కల్లో ఉండకు. హౌ కెన్ యూ మీరెలాగా జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేస్తారు? మీకు రైట్ ఏంటి? ఇక్కడ ఉండు అక్కడ ఉండు, అక్కడ చేస్తే తప్పవుదా? ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇదే డిమాండ్స్? అసలు ఏ డిమాండ్స్కి వచ్చారు? అసలు డిమాండ్ ఏంటి? నేను 25 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ రాసేసాను, ఒక 6 కోట్ల రూపాయలతో కట్టిన గృహం మీరు వెళ్ళి చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. బ్రహ్మాండం కట్టాను స్టార్ హోటల్లో, అది తన పేరున ఉంది, తన స్వాధీనంలో ఉంది, ట్రాన్స్ఫర్ కాలేదు. చిన్న లోన్ ఒక 15 lakh ఉంది, తీసేసి అది చేసేస్తాను. ఇంకేటేటి ఉన్నాయి అన్నీ చేసేస్తాను. ఏది తను అడిగినా, ఏ ఇల్లు అయితే నేను పెద్ద ఇల్లు కట్టించానో ఆ ఇంటికి తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేశారు. తాళాలు విరగొట్టి వెళ్ళగలను, కానీ అవమాన భారాలు మోసి 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 టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా నాకు తాళం వేస్తే 3 రోజులు కారులో పడుకున్నాను, కారులోనే గడిపాను. మరో 3 రోజులు హోటల్లో గడిపాను. ఈలోగా మా అమ్మ నన్ను పిలిచి అక్కడ 1 year ఉంచితే అక్కడి నుంచి ఈ స్థలాన్ని కొని ఇక్కడ చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ఇది నాకు ఇచ్చేయి అంటే నేనేమంటున్నానంటే, క్లారిటీగా ఎన్ని షరతులు ఏంటేంటి ఆమెకు కావాలో చెప్పమనండి, అన్నీ ఇచ్చేస్తా, యాక్సెప్ట్ దిస్ హౌస్. ఇది నేను చెప్తున్నాను. ఇచ్చేసి ఏదైతే నువ్వు కోరుకున్నావో డివర్స్, అది కూడా ఇచ్చేస్తా నీ కోరిక మేరకే, నువ్వు పెట్టిన మెసేజ్ల మేరకే, మీ నాయన నీకు ఇచ్చిన సలహా మేరకే, నువ్వు అధిష్టానం దగ్గర అడిగిన కోరిక మేరకే ఇవాళ ఇచ్చేస్తాను. కానీ నా